హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ఎడ్యుకేషనల్ వరల్డ్. ఇంతకుముందు క్లాస్ వరకు మనం 7th క్లాస్ సోషల్ పార్ట్ 1 11th లెసన్ వరకు ఉన్న బిట్స్ అన్నిటిని కూడా చూసాం కదండి. ఈ క్లాస్లో వచ్చేసి 7th క్లాస్ సోషల్ పార్ట్ 2ని స్టార్ట్ చేసేద్దాము. ఇందులో 12th లెసన్ అంటే పార్ట్ 2లో ఫస్ట్ లెసన్ వచ్చేసి ప్రాంతీయ రాజ్యాల ఆవిర్భావం కాకతీయులు. ఇందులో ఫస్ట్ పాయింట్, సాధారణ శకం 1000 నుండి 1350 కాలం మన చరిత్రలో చాలా ముఖ్యమైనది. నెక్స్ట్, మొదటి తెలుగు పద్య కావ్యంగా భావించేటటువంటి శ్రీ మధాంధ్ర మహాభారతాన్ని రాసిన కవిత్రయం. కవిత్రయం మనకు ఆల్రెడీ తెలుసు కదండి, చిన్నప్పటి నుంచి చదువుకుంటూనే ఉన్నాం తెలుగులో. నన్నయ్య తిక్కన ఎర్రప్రగడ. సాధారణ శకం 1000 నుంచి 1400 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవారు. నెక్స్ట్, బయ్యారం, 1000 స్తంభాల గుడి, నాగులపాడు, పిల్లలమర్రి, పాలంపేట, కొండపర్తి, బూత్పూర్. ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం చెప్పుకునే శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ శాసనాలు నాటి రాజులు, రాణులు, సామంత పాలకులు, నాయకులు, రైతులు, పశుపోషకులు, వర్తకుల కార్యకలాపాల గురించినటువంటి సమాచారాన్ని తెలుపుతాయి. ఓకేనా. నెక్స్ట్, విద్యానాథుడు. విద్యానాథుడు రాసినటువంటి పుస్తకం ఏంటండి? ప్రతాపరుద్ర యశోభూషణం. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం. నెక్స్ట్, వినుకొండ వల్లభరాయుడు. ఇతను రాసినటువంటిది క్రీడాభిరామం. వినుకొండ వల్లభరాయుడు గారు రాసినటువంటిది ఏంటండి? క్రీడాభిరామం. నెక్స్ట్, ఏకామ్రనాథుడు. ఏకామ్రనాథుడు రచించినటువంటిది ప్రతాపరుద్ర చరిత్ర. ఇవి ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం, వినుకొండ వల్లభరాయుడు వచ్చేసి క్రీడాభిరామం, ఏకామ్రనాథుడు వచ్చేసి ప్రతాపరుద్ర చరిత్ర. నెక్స్ట్ వన్, శాసనాలు సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం యొక్క మూల పురుషుడు దుర్జయ. శాసనాలు సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం యొక్క మూల పురుషుడు ఎవరండి? దుర్జయ. యాక్చువల్లీ తెలుగు టెక్స్ట్ బుక్లో వచ్చేసి వెన్నరాజు లేదా వెన్న నృపుడు అని చెప్పేసి ఉంటుందండి. ఇక్కడ అకార్డింగ్ టు 7th క్లాస్ సోషల్, శాసనాలు సాహిత్యాధారాల ప్రకారం కాకతీయ వంశం యొక్క మూల పురుషుడు ఎవరు? దుర్జయ. నెక్స్ట్ పాయింట్, కాకతీయులు తెలుగు భాషను ఆస్థాన భాషగా గుర్తించారు. నెక్స్ట్, తెలుగుకు ఇచ్చిన ప్రాధాన్యత వలన వీరు ఆంధ్ర రాజులుగా గుర్తింపు పొందారు. ఆంధ్ర రాజులుగా గుర్తింపు పొందినటువంటి వంశస్థులు ఎవరండి? కాకతీయులు. అయితే మరి వీరికి ఆంధ్ర రాజులు అనేటటువంటి గుర్తింపు ఎలా వచ్చింది అండి? ఎందుకంటే తెలుగు వారికి తెలుగుకు వీళ్ళు ఇచ్చినటువంటి ప్రాధాన్యత వలన వీరికి ఆంధ్ర రాజులు అనేటటువంటి గుర్తింపు రావడం జరిగింది. నెక్స్ట్, తెలుగు మాట్లాడే ప్రస్తుతం కోస్తా ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతాన్ని ఒకే ఛత్రం కిందికి తెచ్చారు. ఓకేనా. కోస్తా ప్రాంతం, తెలంగాణ ప్రాంతం, రాయలసీమ ప్రాంతం, ఈ తెలుగు మాట్లాడేటటువంటి ఈ 3 ప్రాంతాలను కూడా ఒకే ఛత్రం కిందికి తెచ్చిన వారెవరు? కాకతీయులు. నెక్స్ట్ వన్, కాకతీయులలో ముఖ్యులండి, అంటే కాకతీయ రాజులలో ముఖ్యులు. ఇక్కడ ఒక 5 మెంబర్స్ని ఇచ్చారండి. ఎవరంటే ఫస్ట్ రెండో ప్రోలరాజు. ఎవరండి? రెండో ప్రోలరాజు. నెక్స్ట్ రుద్రదేవుడు. నెక్స్ట్ వచ్చేసి గణపతి దేవుడు. నెక్స్ట్ రుద్రమాదేవి. నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడు. రెండో ప్రోలరాజు, ఇతని యొక్క కాలం వచ్చేసి సాధారణ శకం 1116 నుంచి 1157 వరకు అండి. రుద్రదేవుడు, ఇతని యొక్క కాలం వచ్చేసి సాధారణ శకం 1158 నుంచి 1195 వరకు. నెక్స్ట్ గణపతి దేవుడు, ఇతని యొక్క కాలం సాధారణ శకం 1199 నుంచి 1262 వరకు. అండ్ అదేవిధంగా రుద్రమదేవి యొక్క కాలం వచ్చేసి 1262 నుంచి 1289. ఇక్కడ కాలం అంటే వారు పరిపాలించినటువంటి కాలం అండి. నెక్స్ట్ రెండవ ప్రతాపరుద్రుడు, ఈయన 1289 నుంచి 1323 వరకు. నెక్స్ట్, కాకతీయులు మొదటగా కర్ణాటకను పాలించిన రాష్ట్రకూటులు చాళుక్యుల వద్ద సైనికులుగా, సామంతులుగా ఉంటూ తమ రాజ్య స్థాపనను ప్రారంభించారు. ఓకేనా. కాకతీయులు మొదటగా
కర్ణాటకను పాలించినటువంటి రాష్ట్రకూటులు, చాళుక్యులు ఉన్నారు కదండీ! వాళ్ళ వద్ద సైనికులుగా మరియు సామంతులుగా ఉంటూ తమ యొక్క రాజ్యస్థాపనననేది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వీరు మొదటగా గ్రామోద్యోగులైన గ్రామ పెద్ద అనగా రట్టడి అండి. రట్టడి అంటే ఏంటండి? గ్రామ పెద్ద అనమాట. సో, వీళ్ళు మొదటగా గ్రామ ఉద్యోగులైనటువంటి గ్రామ పెద్దగా నియమితులైనారు. నెక్స్ట్ వచ్చేసి పశ్చిమ చాళుక్యుల పతనానంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించడం జరిగింది. ఎవరి యొక్క పతనం అనంతరం కాకతీయులు స్వతంత్ర పాలకులుగా ఆవిర్భవించారండి? పశ్చిమ చాళుక్యుల యొక్క పతనానంతరం. నెక్స్ట్ రుద్రదేవుని పాలన కాలంలో రాజధాని హనుమకొండ, దీన్నే హన్మకొండ అంటారు కదా ఇప్పుడు. సో, ఈ రుద్రదేవుని యొక్క పాలన కాలంలోనే రాజధాని హనుమకొండ నుంచి ఓరుగల్లు ప్రజెంట్ ఉన్న వరంగల్కి మార్చడం జరిగిందండి. సో, నెక్స్ట్ వీరు ఈ రుద్రదేవుడు చెరువును తవ్వించడం జరిగింది. అండ్ అదేవిధంగా హనుమకొండ పట్టణంలో 1000 స్తంభాల దేవాలయాన్ని కూడా నిర్మించాడు. అండ్ విశాలమైనటువంటి కోట ఓరుగల్లు కోటను కూడా నిర్మించడం జరిగింది. నెక్స్ట్ బయటి కోట కూడా 4 ద్వారాలు కలిగి వ్యవసాయ భూములకు అనేక చెరువులకు రక్షణగా ఉంది. నెక్స్ట్ ఈ కోటలోనే మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, బయటి కోట కూడా వచ్చేసి 4 ద్వారాలను కలిగి వ్యవసాయ భూములకు అనేక చెరువులకు రక్షణగా ఉంది అని చెప్పేసి. సో, ఈ కోటలోనే చేతి వృత్తుల వారైనటువంటి బుట్టలల్లే వారి యొక్క గుడిసెలు కూడా ఉంటాయండి. అండ్ ఈ గుడిసెల్ని దాటిన తర్వాత కందకం ఉంటుంది. ఆ కందకం ఆ ప్రక్కనే మట్టితో నిర్మించి ఉన్నటువంటి ఒక కోట గోడను చేరవచ్చును. నెక్స్ట్ కోట మధ్యకు చేరటానికి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే కనుక మరో కందకాన్ని ఆనుకొని రాతి కోట కూడా నిర్మించబడింది. నెక్స్ట్ వన్, ఈ కోట మధ్యలోనే రాజధాని, నగర భవనాలు, రాజాంతపుర నివాసాలున్నాయి. దీనికి 4 దిక్కుల్లోనూ ద్వారాలున్నాయి. నెక్స్ట్ వన్, ప్రతి ద్వారం గుండా కోట మధ్యకు చేరడానికి రోడ్డు ఉంటుంది. అండ్ ఇక్కడే వారు నిర్మించినటువంటి స్వయంభు శివాలయం ఉంది. ఓకే. నెక్స్ట్ ఈ స్వయంభు దేవాలయానికి కూడా 4 వైపులా ద్వారాలు నిర్మించారు. అండ్ ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా విభజించడం జరిగింది. ఇక్కడ మనం ఏం చెప్పుకున్నామండి? ఓరుగల్లు నగరాన్ని వివిధ వాడలుగా విభజించారని చెప్పేసి చెప్పుకున్నాం కదండా. నిన్న మనము 11th లెసన్లో ఒక పాయింట్ చెప్పుకున్నాము. ఏంటది? రైతుల యొక్క స్థిర నివాసాలను ఊరు అనేవారని. ఎవరి కాలంలో? చోళుల కాలంలో రైతుల యొక్క స్థిర నివాసాలను ఊరు అనేవారని. అండ్ ఇలాంటి కొన్ని ఊర్లను కలిపి నాడులుగా ఏర్పడేవి అని చెప్పేసి చెప్పుకున్నాం కదండి. సో, ఇక్కడ చూడండి, ఓరుగల్లు నగరాన్ని వాడలుగా విభజించారు. చోళుల కాలంలో రైతుల స్థిర నివాసాలు ఏవైతే ఉన్నాయో ఊర్లు, ఆ ఊర్లను కొన్నింటిని కలిపి నాడులుగా ఏర్పడేవి. ఇలా ఏంటంటే చిన్న చిన్న వర్డ్స్ వస్తూ ఉంటాయి కదండి. ఒక ప్రాంతాన్ని ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్క పేర్లతో విభజన అనేది జరిపేవారు కదా. సో, ఇక్కడ ఓరుగల్లు గురించి వచ్చినప్పుడు దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి చోళులు, నిన్న మనం చెప్పుకున్న టాపిక్ ఏదైతే ఉందో అలా ఒకదానికొకటి లింకప్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళామనుకోండి, మనకంటూ ఒక క్లారిటీ ఉంటుంది. అండ్ ఒక విధంగా రివిజన్ అవుతూ ఉంటుంది. మనకు కూడా 1కి 2 సార్లు వెంటనే రిపీట్ చేసాము అనుకోండి, చూడడం కానీ చదవడం కానీ డెఫినెట్గా అది మనకు ఎక్కువగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై గుర్రపు స్వారీ చేస్తున్న రాణి రుద్రమాదేవి ఆధునిక శిల్పం ప్రతిష్ఠించబడింది. నెక్స్ట్ పాయింట్, రాణి రుద్రమాదేవి ఓరుగల్లు రాజధానిగా పాలించింది. సాధారణ శకం 1262 నుండి 1289 వరకు సుమారు 27 సంవత్సరాలు చక్కటి పాలన చేశారు. ఎవరు? రుద్రమాదేవి. మరి రుద్రమాదేవి తర్వాత 1289 నుంచి 1323 వరకు కూడా ఎవరి యొక్క పాలన కొనసాగిందండి? 2వ ప్రతాపరుద్రుడి యొక్క పాలన కొనసాగింది. ఓకేనా? మనం వీరి యొక్క కాలాలను కూడా గుర్తుపెట్టుకోవాలండి. చెప్పలేము, ఒకవేళ మ్యాచ్ ది ఫాలోయింగ్ లాగా ఇచ్చారనుకోండి, అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, ఈమెకు కొద్ది కాలం ముందే ఢిల్లీని రజియా సుల్తాన్ అనేటటువంటి మహిళ పాలించారు. రాణి రుద్రమాదేవికి కొద్ది కాలం ముందే ఎవరండి? ఢిల్లీని ఎవరు పాలించారు? రజియా సుల్తాన్ అనేటటువంటి మహిళ పరిపాలించడం జరిగింది. నెక్స్ట్, ప్రముఖ ఇటాలియన్ యాత్రికుడు మార్కో పోలో రుద్రమాదేవి రాజ్యాన్ని సందర్శించి
ఆమె పరిపాలన ధైర్య సాహసాలను కొనియాడారు. నెక్స్ట్ వన్, నాటి శాసనాలలో రుద్రమాదేవి రుద్రదేవ మహారాజుగా కీర్తించబడింది. నాటి శాసనాలలో రుద్రమదేవి ఎలా కీర్తించబడిందండి? రుద్రదేవ మహారాజుగా కీర్తించడం జరిగింది. నెక్స్ట్, ఈమె సామంతులలో ఒకరైనటువంటి కాయస్థ అంబదేవుడు తిరుగుబాటు చేయగా నల్గొండ జిల్లా చందుపట్లలో జరిగినటువంటి యుద్ధంలో ఆమె ప్రాణాలను కోల్పోయింది. ఎవరు ఈమె యొక్క సామంతుల్లో ఎవరండి? కాయస్థ అంబదేవుడు అనేటటువంటి ఒక సామంతుడు ఈమె పైనకి తిరుగుబాటు చేశారండి. సో అప్పుడు నల్గొండ జిల్లాలోని చందుపట్లలో జరిగినటువంటి యుద్ధంలో రుద్రమాదేవి తన యొక్క ప్రాణాలను కోల్పోవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, రుద్రమ ప్రతాపరుద్రుడు నైపుణ్యం గల యోధులను శక్తివంతులైన సామంత కుటుంబాల నుంచే కాకుండా రాజభక్తి గల నాయకులను ప్రోత్సహించుటకు ఉన్నత స్థానం కల్పిస్తూ నాయక అనేటటువంటి బిరుదుతో నియామకం చేసుకునేవారు. నెక్స్ట్, వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక గ్రామాల్లో శిస్తు వసూలు చేసుకునేటటువంటి హక్కును కల్పించారు. చూడండి, వీళ్ళు కేవలం యోధుల్ని, శక్తివంతులైనటువంటి సామంత కుటుంబాల నుంచి మాత్రమే కాకుండా వారికి కావాల్సినటువంటి సైనికులను ఎవరి దగ్గర నుంచి అండి? రాజభక్తి కలిగినటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వారిని ప్రోత్సహించడం కోసం ఉన్నత స్థానాన్ని కల్పిస్తూ ఏ విధమైన బిరుదుతో నియామకం చేసుకునేవారండి? నాయక అనేటటువంటి బిరుదుతో నియామకం చేసుకునేవారు. అండ్ వీరి సేవలకు ప్రతిఫలంగా అనేక విలేజెస్లో, కొన్ని గ్రామాలలో శిస్తు వసూలు చేసుకునేటటువంటి హక్కును కూడా కల్పించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ఈ గ్రామాలని వారి నాయంకరులుగా వ్యవహరించేవారు. నెక్స్ట్, నాయకుల శిస్తు వసూలు హక్కు శాశ్వతంగా ఉంచకుండా తరచుగా కొత్త ప్రదేశాలకు మార్చేవారు. నెక్స్ట్, రాజు లేదా రాణికి విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగేవారు. నెక్స్ట్, నాయకుల తిరుగుబాట్లను అణచడంలో వీరు పాల్గొనేవారు. మరి ఈ నాయక అనేటటువంటి బిరుదు కలిగిన వారు శిస్తు వసూలు చేయడమే కాకుండా ఎందులో పాల్గొనేవారండి? నాయకుల తిరుగుబాట్లు ఉంటాయి కదా, సో అలాంటి తిరుగుబాట్లను అణచడంలో కూడా వీరు పాల్గొనేవారు. నెక్స్ట్, ఈ నియమాల ఆధారంగా రూపొందినటువంటి విధానాన్ని నాయంకర విధానం అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి నియమాలు ఉన్నాయి కదండి, అంటే ఎల్లప్పుడూ ఒకే ప్రదేశంలో ఉండకుండా రాజు లేదా రాణికి విశ్వాసం ఉన్నంత కాలం పదవిలో కొనసాగడము, లేదా వేరే ప్రదేశానికి వాళ్ళని మార్చేయడము, అండ్ వాళ్ళు తిరుగుబాట్లు అంచడంలో కూడా పాల్గొనడం, ఇలాంటి నియమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి ఆధారంగా రూపొందినటువంటి విధానాన్ని ఏమంటారండి? నాయంకర విధానం అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, సాధారణ శకం 1270వ సంవత్సరం సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశద్వార సంరక్షకుడైనటువంటి బొల్లి నాయకుడు, ఎవరండి? బొల్లి నాయకుడు. ఈయన మరి ఎవరు అంటే కాకతీయ రుద్రదేవ మహారాజు యొక్క ప్రవేశద్వారం యొక్క సంరక్షకుడు. ఇతను 10 కొలతలు గల భూమిని కళ్యాణకేశవ దేవాలయ సేవకులకు క్రంజ గ్రామంలో, ఏ గ్రామంలో? క్రంజ గ్రామంలో తన స్వీయ నాయంకర పరిధిలోని భూమిని తన రాజైనటువంటి రుద్రదేవ మహారాజుల గౌరవార్థం దానమివ్వడం జరిగింది. నెక్స్ట్, రాజు కుటుంబాలలోని ముప్పమాంబ, ఎవరు? ముప్పమాంబ, మైలమ్మ వంటి స్త్రీలు దేవాలయాల నిర్మాణానికి అధికంగా భూములను దానాలు చేసేవారు. రాజకుటుంబానికి చెందినటువంటి 2 స్త్రీలండి, ఎవరు? ముప్పమాంబ, మైలమ్మ వంటి స్త్రీలే వేటికి ఎక్కువగా భూములను దానం చేసేవారండి? దేవాలయాల నిర్మాణానికి దానం చేసేవారు. నెక్స్ట్, కాకతీయులు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరగడమే కాకుండా పన్నుల రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం అనేది సమకూరింది. అండ్ మోటుపల్లి అభయ శాసనం గణపతి దేవుడు వేయించాడండి. మోటుపల్లి అభయ శాసనాన్ని వేయించింది ఎవరు? గణపతి దేవుడు. మరి ఈ శాసనంలో ఏముందో చూద్దాం. ఫస్ట్ పాయింట్, తుఫానుల్లో ఓడలు కొట్టుకుపోయినప్పటికీ బలవంతంగా సుంకాలు వసూలు చేసేవారు.
వ్యాపారులు బంగారం, ఏనుగులు, గుర్రాలు, ఆభరణాలు మొదలైనవి స్వాధీనం చేసుకునేవారు. ఇలాంటి పరిస్థితుల నుంచి వర్తకులకు రక్షణ కల్పిస్తూ, విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ, మేము మా పేరు ప్రతిష్టల కోసం, పుణ్యం కోసం కరుణతో కేవలం నామమాత్రపు సుంకాలను విధిస్తున్నాం అని పేర్కొన్నారు. ఎందులోనండి? మోటుపల్లి అభయ శాసనంలో. ఎవరు వేయించారు దీన్ని? గణపతి దేవుడు. అందులో ఈ విధంగా పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, సుమారు సాధారణ శకం 1190లో ఢిల్లీ కేంద్రంగా కొత్త రాజ్యం స్థాపించబడింది. వీరు ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడ్డారు. సాధారణ శకం 1190లో అండి ఏ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకొని? ఢిల్లీని కేంద్రంగా చేసుకొని ఒక కొత్త రాజ్యం అనేది స్థాపించబడిందండి. ఇదే అంటే ఈ రాజ్యమే ఢిల్లీ సుల్తాన్లుగా పిలువబడడం జరిగింది. వీరు టర్కిస్తాన్ నుంచి వచ్చి రాజ్యస్థాపన చేశారు. మరి ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడి నుంచి వచ్చి రాజ్యస్థాపన చేశారండి? టర్కిస్తాన్ నుంచి వచ్చి రాజ్యస్థాపన చేశారు. నెక్స్ట్, సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై దండయాత్ర చేసి ప్రతాపరుద్రుని యుద్ధంలో ఓడించాడు. దీంతో సాధారణ శకం 1323లో కాకతీయ వంశపాలన ముగిసిపోయింది. నెక్స్ట్, కొంతకాలం తర్వాత కర్ణాటకలో 2 కొత్త రాజ్యాలైనటువంటి బహమనీ రాజ్యము, విజయనగర రాజ్యము అవతరించాయి. ఏమేమి రాజ్యాలండి? బహమనీ రాజ్యము, విజయనగర రాజ్యము. ఎక్కడ? కర్ణాటకలో. నెక్స్ట్, శ్రీనాథుడు పల్నాటి వీరుల చరిత్రను 14వ శతాబ్దంలో రచించడం జరిగింది. పల్నాటి వీరుల చరిత్రను రచించింది ఎవరండి? శ్రీనాథుడు. మరి అతను ఏ శతాబ్దంలో రచించాడు? 14వ శతాబ్దంలో. నెక్స్ట్, శ్రీ అహిత గజకేసరి. ఇది కాకతీయుల కాలం నాటి బంగారు నాణమండి. ఇది వచ్చేసి బిట్స్లో లేదు, ఒక పిక్చర్ ఇచ్చారు. ఆ కాయిన్ పిక్చర్ ఇచ్చేసి దాని కింద కాకతీయుల కాలం నాటి బంగారు నాణమని శ్రీ అహిత గజకేసరి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇది వచ్చేసి 12th లెసన్లో ఉన్నటువంటి బిట్స్ అండి. నెక్స్ట్ క్లాస్లో 13th లెసన్ విజయనగర రాజులు ఈ లెసన్లో ఉన్న బిట్స్ చూద్దాము. ఇఫ్ యూ లైక్ ద వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.